హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్. ఈరోజు వీడియో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని మొక్కలైతే చూపించబోతున్నాను మీకు. చాలా బాగుంటుంది వీడియో, లాస్ట్ వరకు చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు, అంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. ముందు లైక్ చేసి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ మొక్కలన్నీ వచ్చేసి కనకాంబరం మొక్కలు అనమాట. దీంట్లో ఇదొక రకం, మీరు ముందు చూసింది ఇంకొక రకం అనమాట. ఇవన్నీ కూడా మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చెట్లు అనమాట. సరదాగా పండుగ రోజు ఇలా వచ్చేసామన్నమాట. ఇక్కడికి రాగానే చెట్లన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను పంపించిన చెట్లు అనమాట. ఇదిగోండి అంజీర్ చెట్టు, ఎంత బాగా పండిపోయిందో కాయ అయితే. వీళ్ళకి యాక్చువల్గా తెలియదు అంజీర్ చెట్టు, దాన్ని తినాలనే విషయం కూడా తెలియదు అనమాట. వీళ్ళు ఆడ పెట్టేసి ఏంటంటే ఇంకా కాయలు కొయ్యలేదు అంటే తినేటని కూడా వీళ్ళకి తెలియదట. నేను కోసి తింటుంటే అప్పుడు తిని, అది కూడా లోపలికి ఓపెన్ చేశారు, లోపల పల్ప్ మాత్రమే తింటున్నారు. మళ్ళీ కూడా పల్పు కాదు, కాయ మొత్తం తినాలి, చాలా బాగుంటుంది హెల్త్కి అనేసరికి అప్పుడు తింటున్నారు వీళ్ళు. అప్పుడు తెలిసి చాలా కాయలు పాడేశారంట కూడా. అండ్ మీ ఇంట్లో కూడా మంచిగా మొక్కలైతే నాటుకునేటువంటి పండ్ల మొక్కలు ఎక్కువగా ప్రిఫర్ చేయండి. పూల మొక్కల కంటే కూడా హ్యాపీగా తినడానికి మంచి ఆప్షన్ ఉంటుందన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి కనకాంబరాలు. ఈ మధ్య వీడియో అయితే చాలా లేట్ అవుతున్నాయి, మాకు ఇంట్లో కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల లేట్ అవుతుంది అనమాట. తొందరలోనే మీకు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే రాబోతున్నాయి. నేను డైరెక్ట్గా కడియంలో ఉన్నటువంటి చాలామంది రైతులతో మాట్లాడబోతున్నాను. అంటే మొక్కల్ని ఎలా పెంచాలి, సమ్మర్లో ఎలా వాటి ప్రొటెక్ట్ చేసుకోవాలో కూడా మొత్తం మీకు క్లారిటీగా వస్తాయి. వరుసగా వీడియోలు అయితే రాబోతున్నాయి కడియం వీడియోలు, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఈ దానిమ్మ చెట్టు చూడండి, వేసిన దాదాపుగా 1.5 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే కాపుకి వచ్చింది అనమాట. నాటు చెట్టు ఇది, అందుకే అంత హైట్ వెళ్ళిపోయింది. ఇదేమో వాటర్ యాపిల్. అండ్ ఇక్కడ చూడండి నిమ్మ చెట్టు, ఇది కూడా అయితే మాత్రం నాటు చెట్టు అనమాట. అందుకే ఇంకా కాపు అయితే రాలేదు. హైబ్రిడ్ అయితే ఎప్పుడో వచ్చేస్తుండేది. ఇది ఇంకా పల్లెటూరు కాబట్టి పల్లెటూరులలో ఎక్కువగా నేల ఉంటుంది. మనకి కుండీల్లో వేసుకునేటువంటి అంత ఇదే ఇక్కడ ఉండదు అనమాట. కంప్లీట్గా నేలలో వీళ్ళు మొత్తం కూడా పశువుల ఎరువు అయితే వాడుతున్నారనమాట. కంప్లీట్ పశువుల ఎరువు. ఇది చూడండి ఎంత బాగుంది. మహాగని చెట్టు అయితే మాత్రం మల్టీ కలర్స్ అనమాట, ఎల్లో వైట్లో. కంప్లీట్గా కూడా బర్రెలు అంటే ఈ పశువుల ఎరువుతో అయితే మాత్రం కంప్లీట్గా వాడుతున్నారు. డైలీ వాటర్ పట్టుకుంటూ ఉన్నారనమాట. ఇంట్లోనే వెజిటేబుల్స్ కూడా వేసేసారు వీళ్ళైతే. చూడండి ఎంత బాగా పండే నాటుకాయలు అనమాట. ఇవన్నీ కూడా హైబ్రిడ్ కాదు, వేసి వదిలేసారు అనమాట. అది కూడా వేయడం కూడా కాదు, అవి ఏవో జస్ట్ విత్తనాలు ఏదో పడిపోయి అవే మొలిచిపోయాయి అనమాట. అవి ప్యూర్ నాటువి. ఇవి వచ్చేసి గడ్డ సంపంగి అనమాట. చాలా బాగుంటాయి పూలు కూడా, మంచి స్మెల్ వస్తాయి. పాములు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంది అవి ఇంట్లో ఉన్నాయంటే. ఇది కూడా నాటుది వచ్చేసి ముద్దమందారం రెడ్ అనమాట. ఇవి కూడా మీరు కొమ్మలు గుచ్చితే బతికేస్తాయి, బట్ చీడ కొంచెం ఎక్కువగా ఉంటుంది మందారకి. కొంచెం మనం జాగ్రత్తగా వహించాలన్నమాట ఈ ఒక్క విషయంలో మాత్రం. అంటే చాలా బాగున్నాయి. వీళ్ళు చిన్న గార్డెన్ అయితే మా అత్త వాళ్ళది. ఆ పక్క నుంచి మా అత్త అయితే నన్ను ఇమిటేట్ చేస్తుంది అనమాట. హాయ్ గాయస్ అంటే మనం స్టార్టింగ్లో చెప్తాం కదా హాయ్ గాయస్ అని, సో దాన్ని ఇమిటేట్ చేస్తుంది అనమాట హాయ్ గాయస్ అంటూ. ఇలా ఇంటికి వచ్చానంటే నన్ను ఎక్కువగా ఆడుకుంటే పదం ఇదే అనమాట అందరూ, రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ అందరూ కూడా. అండ్ ఇదిగోండి వచ్చేసి ఆల్మోస్ట్ 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి టెంకాయ చెట్లు అనమాట. ఇవి కాపుకు రావడానికి అయితే 6 సంవత్సరాలు అయితే పడుతుంది. కంప్లీట్గా నాటు చెట్లు అనమాట. పర్లేదు 3 సంవత్సరాలు బాగానే హైట్ వచ్చేసాయి ఇవన్నీ అయితే మాత్రం. ఈ పక్కనే చూడండి రాధా మనోహరం రెక్క పూలు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే మాత్రం. చాలా బాగున్నాయి ఇవి కూడా. ఇది వచ్చేసి అది కూడా అంటే ఎర్ర జాజుల టైప్ ఉంటుంది అనమాట, చంబేలి. ఇదిగోండి ఇవన్నీ రాధా మనోహరం సింగిల్ పెటల్ అనమాట, మల్టీ పెటల్స్ కాదు. చాలా బాగుంటుంది కూడా, మల్టీ కలర్స్లోనే వస్తుంది అనమాట, వైట్ రెడ్లో. చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా టెంకాయ చెట్లు వేసుకుంటే పడితే మాత్రం మంచి హైబ్రిడ్ చెట్లు అయితే వేసుకోండి. తక్కువ హైట్లో మంచిగా మీకు అయితే కాయలు వచ్చేస్తాయి, చాలా ఫాస్ట్గా అయితే వస్తాయి అనమాట. ఫాస్ట్ అంటే ఆల్మోస్ట్ 3 years అయితే పడుతుంది లేండి హైబ్రిడ్ అయినా. ఈ మామిడికాయలు చూడండి బంగినపల్లి మామిడికాయలు అనమాట. నర్సరీలో పక్కన చెట్టు కింద అయితే మాత్రం విపరీతంగా కాసేసాయి. ఎన్ని ఉన్నాయంటే అసలు పిచ్చిగా అయితే వచ్చేసాయి అనమాట కాయలు అయితే. ఇప్పుడైతే మీకు కోసి చూపిస్తాను వీటిని, ఎంత పెద్ద కాయలు అనేటివి. నాకు తెలిసి ఇంకా సీజన్ కూడా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే వీటి సైజ్ అయితే నాయన అమాంతంగా పెరిగిపోయింది. చూడండి ఎంత పెద్దగా. ఓడి అమ్మ, ఒక్కొక్కటి కేజీ పైన ఉందన్నమాట కాయ. కాకపోతే ఇంకా పాకంకి రాలేదు. మరి ఎందుకు కోసానంటే ఇంట్లో ఇవి పచ్చికాయలు కూడా మనకి చక్కెర తింటే ఎలా ఉంటుందో అంత తీపి ఉంటుందన్నమాట. ఈ బంగినపల్లిలో ఈ చెట్టువి ఎస్పెషల్గా ఈ చెట్టువి అయితే మాత్రం సూపర్గా ఉంటాయి. ఇవేమో అంటికాయలు అనమాట. 2 ఉన్నాయి ఆ చెట్టుకి, 2 కోసేసాను. అండ్ అదేవిధంగా ఎన్నవాళ్ళు వచ్చేసి పక్కనే చిన్న గ్రాఫ్టింగ్ అయితే కట్టారు. ఇదిగోండి 5 లేయర్లు అంటే 5 రకాల కలర్ల మొక్కలతో బోగన్విల్లా మొక్క అయితే గ్రాఫ్టింగ్ చేశారంట. చూద్దాం, ఇక్కడ బొక్క పెట్టారు. ఖచ్చితంగా ఇది రాదని నేను అనుకుంటున్నాను. అసలు కంప్లీట్గా దానికి ఎయిర్ అందకూడదు అనమాట, కానీ ఇక్కడ క్లియర్గా ఎయిర్ అందుతుంది. కుక్క ఏదో గీకేసిందంట, మరి కష్టమే చూడాలి. ఇదిగోండి రాధా మనోహరం మల్టీ లేయర్ కాకుండా సింగిల్ లేయర్లో మల్టీ కలర్స్ అనమాట ఇవి. రెక్క రాధా మనోహరం అనమాట. చాలా బాగుంటాయి అసలు. లుక్ అయితే మాత్రం అఫీషియల్గా ఉంటాయి ఇవైతే.
అందులో దీనికి సీజన్ అనేది ఏముండదు అనమాట. మనకి రైనీ సీజన్లోనే ఇంకా కొంచెం గ్యాప్ ఇస్తుంది. అండ్ ఆ తర్వాత కంటిన్యూస్గా ఒక ఫ్లవరింగ్ అనేది కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది అనమాట. అసలు చెట్టు మొత్తం కూడా మీకు ఫ్లవర్స్తోనే నిండిపోతుంది. అండ్ అదేవిధంగా నేను లాస్ట్ టైం మన వీడియోలో మా ఇంట్లో మా అమ్మ మల్లె చెట్టు చూపించింది కదా, నేను చెప్పాను కదా మొత్తం ఆకులన్నీ జువ్వేసిన తర్వాత ఎలా మొగ్గలు వస్తాయంటే ఇదిగోండి. మీరు కూడా మీ ఇంట్లో మొగ్గలు రాకపోతే మల్లె చెట్టుకి ఈ విధంగా ఆకులు జువ్వేసిన తర్వాత గట్టిగా ఒక 10-15 రోజుల గ్యాప్లో ఇలా వస్తాయి అనమాట. అసలుకి ఎన్ని ఉన్నాయంటే ఈ మధ్య ఇంకా మా అమ్మ కోసేసింది. చెట్టులో ఆకుల కంటే పూలు కౌంటే ఎక్కువ ఉందనమాట. అంత విరివిగా పూసాయి అనమాట. మీకు కూడా అలా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పిన ఈ రెమెడీని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా రాబోయే వీడియోలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతున్నాయి. మన ఛానల్ని మీరు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. కైండ్లీ రిక్వెస్ట్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అండ్ లైక్ చేయండి. వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. అంటే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అంటిల్ దెన్ బై బాయ్.